జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తెలుగు రాష్ట్రాలను షాక్కు గురిచేసింది. రాయవరం పలకల క్వారీ దగ్గర వచ్చిన ఒక మలుపు పలు జీవితాలను శాశ్వతంగా మలుపు తిప్పింది, ఛిద్రం చేసింది. హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన ప్రయాణికుల బస్సు కంకర లోడ్తో వచ్చిన టిప్పర్ను ఢీకొట్టడంతో క్షణాల్లోనే మంటలు చెలరేగి 14 మంది సజీవ దహనం అయిపోయారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, ప్రమాదకరమైన మలుపు ఇవే ఈ దుర్ఘటనకు కారణాలు. ఆ మలుపు ఎలా ప్రాణాలు బలి తీసుకుందో తెలిస్తే మన నిర్లక్ష్యమే మన శత్రువు అని అర్థమవుతుంది. తెలంగాణలోని జగిత్యాల జిల్లా నుంచి ఏపీ వైపు బయలుదేరిన హరికృష్ణ ట్రావెల్స్ బస్ రాత్రంతా సాఫీగా ప్రయాణించింది. 30 మందికి పైగా ప్రయాణికులతో వింజమూరు వైపు వస్తున్న ఈ బస్సు తెల్లవారుజామున రాయవరం సమీపానికి చేరుకుంది. అయితే అదే సమయంలో చీమకుర్తి నుంచి కంకర లోడ్తో ఒక టిప్పర్ వేగంగా వస్తోంది. పలకల క్వారీ దగ్గర ప్రమాదకర మలుపు వద్ద 2 వాహనాలు ఎదురెదురుగా రావడంతో అదుపు తప్పి ఢీకొన్న వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సును చుట్టుముట్టాయి. కొద్ది సెకండ్లలోనే మంటలు బస్సు అంతా వ్యాపించడంతో నిద్రలో ఉన్న ప్రయాణికులు బయటకు రాకముందే అగ్నికి ఆహుతయ్యారు. క్షణాల్లో జరిగిన ఈ విషాదం అక్కడి దృశ్యాలను భయానకంగా మార్చేసింది. ఈ ప్రమాదంలో బస్సు వెనక భాగంలో ఉన్నవారే ఎక్కువగా మృత్యువాత పడ్డారు. ముందు సీట్లలో ఉన్న కొందరు మాత్రమే కిటికీలు బద్దలు కొట్టి బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. స్లీపర్ సీట్లలో గాఢ నిద్రలో ఉన్నవారు తేరుకునే లోపే మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది కనిగిరి, సిఎస్ పురం, పామూరు ప్రాంతాలకు చెందినవారుగా తెలుస్తోంది. శ్రీరామనవమి పండుగ కోసం తమ సొంత ఊళ్లకు వెళ్తున్న వారే ఎక్కువగా ఈ ప్రమాదానికి బలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టినా అప్పటికే భారీ నష్టం జరిగిపోయింది. రాయవరం పలకల క్వారీ దగ్గర వచ్చిన ఆ మలుపు కొన్ని కుటుంబాల్లో వెలుగులు ఆర్పేసింది. వారి జీవితాలను శాశ్వతంగా చీకట్లోకి నెట్టేసింది. డెడ్ బాడీస్ గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో కుటుంబ సభ్యుల డిఎన్ఏతో మ్యాచ్ చేసి రేపు అప్పగించనున్నారు. క్షతగాత్రులు పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం వెనుక హరికృష్ణ ట్రావెల్స్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. బస్సు కండిషన్ బాగోలేదని ప్రయాణికులే ముందే హెచ్చరించినా సరిగా పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకా ఇదే బస్సుకు 2 నెలల క్రితమే ఆర్టీఏ అధికారులు జరిమానా విధించిన విషయం బయటపడింది. అయినా సరే ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టి సర్వీసులు నడపడం తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది. కావేరీ ట్రావెల్స్ ఘటన మర్చిపోకముందే మరోసారి ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం ప్రాణాలను బలి తీసుకోవడం ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఘటనకు కారణమైన హరికృష్ణ ట్రావెల్స్ బస్సుకు అసలు ఫిట్నెస్ సర్టిఫికెట్స్ ఉన్నాయా అనేది అనుమానంగా ఉంది. బస్సును తమకు అనుకూలంగా కింద సీటింగ్, పైన బెర్తులుండేలా చేసి డిజైన్ చేసిన బస్సు యాజమాన్యం అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేయించింది. రవాణా శాఖలో లొసుగులను అడ్డం పెట్టుకుని కాంట్రాక్ట్ క్యారియర్గా తిప్పి రోడ్డు ప్రమాదానికి కారణమయ్యారు. ప్రస్తుతం మృతి చెందిన వారి మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. మృతదేహాలు కాలిపోయి గుర్తు పట్టలేనంతగా ముద్దగా మారడంతో వారి కుటుంబ సభ్యుల డిఎన్ఏ ఆధారంగా మృతదేహాలు గుర్తించనున్నారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు, ఒంగోలు, నరసరావుపేట హాస్పిటల్స్ కు తరలించారు.